और अब खबरें तफसील से। तेलंगाना के वज़ीर आला केसीआर की तबीयत खराब हो गई है। आज उन्होंने यशोदा अस्पताल पहुंचकर तिब्बी मुआयना करवाया। सीएमओ के मुताबिक वज़ीर आला केसीआर हर माह की तरह इस बार भी अस्पताल पहुंचकर तिब्बी जांच करवाई। उन्होंने केसीआर ने बाएं हाथ में तकलीफ की शिकायत की है। डॉक्टरों ने बताया कि वज़ीर आला की सेहत ठीक है। केसीआर के हमरा उनकी बीवी और बेटी भी शामिल। अस्पताल पहुंचकर तफसीलात का उन्होंने जायजा लिया और इसके बाद केसीआर को डिस्चार्ज कर दिया गया। నుండి కొంచెం జనరలైజ్డ్ వీక్నెస్ అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు. దానికి ట్రీట్మెంట్ డాక్టర్స్ ఇస్తున్నారు. ఇవాళ మార్నింగ్ కొంచెం లెఫ్ట్ సైడ్ చేయి కొంచెం నొప్పి అని చెప్పేసి చెప్తే మళ్ళీ డాక్టర్స్ వెళ్ళి అక్కడ ఎవాల్యుయేట్ చేశారు. చేసి బికాజ్ ఈ కంప్లైంట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ వీక్నెస్ పెయిన్ అన్నారు కాబట్టి అప్పుడు మేము హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకుంటే బెటర్ అని చెప్పేసి తనకు సజెస్ట్ చేశాము. ఇక్కడ పరీక్షలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అన్నారు కాబట్టి ఈ కరోనరీ ఆర్టరీస్కి సంబంధించిన బ్లాక్స్ ఏమైనా ఉంటాయో అనే ఉద్దేశంతో కరోనరీ యాంజియోగ్రామ్ చేశాను. కరోనరీ యాంజియోగ్రామ్లో అదృష్టవశాత్తు బ్లాక్స్ ఏమీ లేవు. అందువల్ల ఆరోగ్యంగా ఉన్నారు హార్ట్ వైపు నుంచి. అట్లాగే ఈసీజీ 2D ఎకో టెస్ట్ కూడా చేశాము. హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంది అవి కూడా చూడడం జరిగింది. ఆ రెండు కూడా బాగున్నాయి. తర్వాత హార్ట్కి సంబంధించినటువంటి కొన్ని రక్త పరీక్షలు కూడా ఉంటాయి, అవి కూడా చేయడం జరిగింది. అవి కూడా నార్మల్గానే ఉన్నాయి. సో అందువల్ల కార్డియాక్ వైపు నుంచి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ఎటువంటి మేజర్ ప్రాబ్లం కూడా లేదు. అది మేము నిర్ధారించాము. దాని తర్వాత ఈ ఎడమ చేతికి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అన్న విషయానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని పరిశీలించడం జరిగింది. అందుకని మెడకు సంబంధించినటువంటి ఎంఆర్ఐ టెస్ట్ అట్లాగే బ్రెయిన్ది కూడా ఎంఆర్ఐ టెస్ట్ చేయడం జరిగింది. యాంజియోగ్రామ్ చేశాము. అదేవిధంగా ఎంఆర్ఐ స్పైన్, ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా చేయడం జరిగింది. డాక్టర్ ప్రమోద్ చెప్పినట్టుగా యాంజియోగ్రామ్ నార్మల్గా ఉంది. అదృష్టవశాత్తు ఆయనకి కార్డియాక్ ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా నార్మల్గా ఉంది. సర్వైకల్ స్పైన్లో అంటే ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్లో కొంచెం స్పాండిలోసిస్ అంటే వయసుతో పాటు వస్తుంది. ప్రివెంటివ్ చెకప్లు పరీక్షలు అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. వారికి మీకు అందరూ తెలుసు వారికి కొంచెం బ్లడ్ ప్రెషరు అదేవిధంగా మధుమేహం ఉన్నది, అవి కూడా కంట్రోల్లో ఉన్నాయి. మిగతా పరీక్షలు అంటే కొన్ని పరీక్షల రిపోర్ట్స్ రావాల్సి ఉంది. దాదాపు 90% వరకు రిపోర్ట్లు వచ్చాయి. అన్నీ చాలా బాగున్నాయి. వారి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కానివ్వండి, కిడ్నీ ఫంక్షన్. तेलंगाना के वजीर बलदी नज़्म व नस्क तारक रामाराव ने हैदराबाद के मुख्तलिफ इलाकों में तरक्याती प्रोग्राम में शिरकत की। उन्होंने कहा कि ज़ाती ज़मीन रखने वाले गरीब अफराद को डबल बेडरूम के मकान की तामीर के लिए इस महीने से ही 3 लाख रुपए की इमदाद दी जाएगी। उन्होंने उप्पल असेंबली हल्के में सीवरेज ट्रीटमेंट प्लांट के कामों का संग बुनियाद रखा। तारक रामाराव ने कहा कि आने वाले तालीमी साल से रियासत के सरकारी स्कूलों में अंग्रेजी मीडियम होगा और आइंदा माह से नए अफराद को मंजूर करदा पेंशन की रकम अदा की जाएगी। ఫ్లైఓవర్ కడతా ఉన్నాం. మరొక వైపు కిందికి వరంగల్ వైపు పోయే స్కైవే కడుతున్నాం. మధ్యలో ఉప్పల్ చౌరస్తా దగ్గర కూడా ఈ రోజు 450 కోట్ల రూపాయలతో ఒక ఫ్లైఓవర్ కూడా ఈ రోజే శంకుస్థాపన చేసి ఉప్పల్ చౌరస్తాలో భవిష్యత్తులో సంవత్సరంన్నర తర్వాత మీకు ఏ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత కూడా మాది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. పైన అంతర్జాతీయ ప్రమాణాలతో మరి దగ్గర ఒక 35 కోట్ల రూపాయలతో పైన స్కై వాక్ గడుతున్నాం. వచ్చే నెల ప్రారంభించడానికి మళ్ళీ నేనే వస్తా. వచ్చే నెల నుంచే కొత్త పెన్షన్లు కూడా 2000 రూపాయల పెన్షన్లు కూడా అందబోతా ఉన్నాయి. బడ్జెట్ లో మొన్ననే పెట్టినారు గౌరవ ముఖ్యమంత్రి గారు. వారికి ఆ పెన్షన్లు కూడా అందుతాయని చెప్పి కూడా ప్రభుత్వ పాఠశాలలోనే ఈ జూన్ నుంచే ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెడుతున్నాం. మీ పిల్లలకు మీకు ఏదైతే ప్రైవేట్ స్కూళ్లకు పంపి వేల రూపాయలు ఫీజులు కట్టే అవస్తున్నదో దాన్ని కూడా తప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా వాళ్ళకి జాగా ఉండి ఇల్లు కట్టుకునేది ఉంటే 3 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి అందులో వెంటనే ప్రకటన చేసినారు. అది కూడా ఈ నెలనే చాలు అవుతుందని చెప్పి కూడా कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर असदुद्दीन ओवैसी ने 5 रियासतों के नताज पर अपना रद्द-ए-अमल जाहिर किया। उन्होंने कहा कि ईवीएम की गलती नहीं है, अवाम के दिमाग में डाली गई 80-20 की है और इसका असर लंबे अरसे तक रहेगा। उन्होंने कहा कि हमारे हौसले बुलंद हैं, हम दोबारा जीतेंगे। उन्होंने यूपी नताज को मुस्लिम सियासत के लिए टर्निंग पॉइंट करार दिया। उन्होंने गुजरात, राजस्थान, यूपी के बलदी इलेक्शन और दिल्ली इलेक्शन में भी हिस्सा लेने का ऐलान किया। 2019 में आपको प्रस्ताव में बोला था कि ईवीएम गलत है, ईवीएम में कुछ नहीं है, दिमाग में चिप डाल दी गई है 80-20 की। अब वो चल रहा है। ईवीएम की गलती ईवीएम की नहीं है, बुलडोजर का कितना असर पड़ा सर? कुछ भी नहीं है। गलती जो है ईवीएम की नहीं है, गलती जो दिमागों में डाल दिया गया है उसी के ऊपर मामला चल रहा है कि 80-20 का ये माहौल बहुत लंबे सालों तक रहने वाला है। ये समझने की जरूरत है सबको।
इलेक्शन में जीत हार होती है। मान्यवर काशीराम ने सही कहा था कि पहला इलेक्शन हारना, दूसरा हराना, तीसरा जीतना। इस इलेक्शन में अरे किसको हराने गए? सुनिए, ये काशीराम साहब का एक बहुत बड़ा इंपॉर्टेंट स्टेटमेंट है। हम हारे हैं, जीतेंगे दोबारा, इसमें कौन सी बड़ी बात है, कौन सा आसमान गिरने वाला है। हमारे हौसले, हमारा अज़म कभी कम नहीं होगा, ना इससे होता है। ठीक है, हम जो चाह रहे थे उसके बरक्स नतीजा आया, कोई बात नहीं है, मगर हमारे हौसले, हमारे स्पिरिट आज भी हाई है, कल भी हाई रहेंगे, हम लगे रहेंगे। तो ये टर्निंग पॉइंट होगा मुस्लिम पॉलिटिक्स के लिए। ये यहां पर मालूम हो जाएगा कि भाई जो दावे कर रहे थे उन्हीं के पास कुछ है ही नहीं, वो खुद बिल्कुल खाली पड़े हुए हैं, सिर्फ दावे कर रहे थे। गुजरात में भी इलेक्शन लड़ेंगे, राजस्थान में भी लड़ेंगे, और इस साल आखिर में दिसंबर में उत्तर प्रदेश में लोकल बॉडी के इलेक्शन होंगे। हम फिर अच्छी तैयारी से लड़ेंगे। हमारा काम हम करते रहेंगे, मगर उत्तराखंड में क्यों जीत गई बीजेपी, गोवा क्यों जीत गई, मणिपुर क्यों जीत गई, तो इससे कोई ताल्लुक ही नहीं है। देखिए, हमारी लड़ाई पॉलिटिकल लीडरशिप की लड़ाई है, पॉलिटिकल लीडरशिप को क्रिएट करना है। अब उत्तर प्रदेश की खास तौर से जनता को, गरीब को, दलित को, अल्पसंख्यक समाज को समझ में आ जाएगा कि इनको सिर्फ इस्तेमाल किया गया था। तो अपनी स्पीच में कहा कि समाजवादी अलायंस बीजेपी को नहीं हरा सकता, तो उस वक्त भी लोग बड़े नाराज हुए। ऑन रिकॉर्ड मेरे स्पीचेस आप देखिए, यूट्यूब पे हैं। यूपी की जनता ने फैसला लिया, हम उसकी इज्जत करते हैं। अब उस पर आप क्या क्या लगाते लगा लीजिए, वो फैसला है, उसकी इज्जत करना पड़ेगा, एहतराम करना पड़ेगा। उत्तर प्रदेश और दीगर रियासतों में बीजेपी की जीत का जश्न तेलंगाना में भी मनाया गया। बीजेपी कारकुनों ने आतिशबाजी की, रक्स करते हुए अपनी खुशी का इजहार किया। बीजेपी कारकुनों ने तेलंगाना के आने वाले असेंबली इंतखाबात में भी इक़्तिदार हासिल करने की उम्मीद जाहिर की है। असेंबली से मुअत्तल शुदा बीजेपी के अरकान असेंबली को हाईकोर्ट ने झटका दिया है। मुअत्तली को बर्खास्त करने का मुतालबा करते हुए तेलंगाना के 3 बीजेपी एमएलएज ने हाईकोर्ट का दरवाजा खटखटाया था। दो तरफा बयानात को सुनने के बाद अदालत ने मुअत्तली को बर्खास्त करने से इनकार कर दिया। वाज़ेह है कि असेंबली इजलास के आगाज से कबल गवर्नर के खुतबे का मुतालबा करते हुए बीजेपी एमएलएज ने वेल में जाकर एहतजाज किया था, जिसके बाद स्पीकर ने तीनों अरकान असेंबली को पूरे सेशन के लिए मुअत्तल कर दिया था। तेलंगाना में शर्मिला की पद यात्रा का आज फिर से आगाज हो गया है। तेलंगाना वाईएसआर कांग्रेस पार्टी के सदर वाईएस शर्मिला ने आज नलगोंडा के कोंडापाकोनी गोडेम से अपनी पद यात्रा का आगाज किया। शर्मिला ने आज कोंडापाकोनी गोडेम से होते हुए नारायणपुर पहुंची और फिर इसके बाद नागेटपल्ली में आवाम से मुलाकातें हुई। एड़ावली में भी आवाम से मुलाकात करते हुए मसाइल से वाकफियत हासिल की। शर्मिला पोतीनेनीपल्ली में शब बसरी करेंगी। तेलंगाना में कोरोना वायरस के 91 नए केसेस दर्ज हुए हैं। पिछले 24 घंटों के दौरान रियासत भर में 24,444 अफराद का कोरोना टेस्ट किया गया, जिसमें से 91 अफराद कोरोना से मुतासर पाए गए। ग्रेटर हैदराबाद के हुदूद में सबसे ज्यादा 33 नए केसेस दर्ज हुए हैं। महकमा सेहत के अहदेदारों ने बताया कि पिछले 24 घंटों के दौरान 184 अफराद सेहतयाबी के बाद अस्पताल से डिस्चार्ज हो गए हैं। रियासत भर में 1,223 एक्टिव केसेस हैं। फिलहाल एक छोटा सा ब्रेक के बाद खबरें आंध्र प्रदेश की।